టెక్నాలజీకి సంబంధించి కొత్త విషయాలు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. మీరు చూస్తున్నది సంతోష్ ట్యూటర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ ఫోన్లో మీరు ప్యాటర్న్ లాక్ లేదా పిన్ లాక్ వాడుతున్నారా? అయితే మీ గురించి ఓ అద్భుతమైన సెట్టింగ్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్ ఏంటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ సెట్టింగ్ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ అద్భుతమైన సెట్టింగ్ ఏందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను ఒక 200 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మీ మొబైల్లో ప్యాటర్న్ లాక్ ఆర్ పిన్ లాక్ వాడితే మీరు కంపల్సరీ ఈ సెట్టింగ్ అయితే చేసుకొని ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా యూజ్ అవుతుంది. ఎంతగానో యూజ్ అవుతుంది అనేది వీడియో చివరిలో చెప్తాను మీకు. ముందు అయితే సెట్టింగ్ ఎలా చేయాలని చెప్తాను. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేశాక మీకు సెక్యూరిటీ అనే ఆప్షన్ కనబడుతుంది. ఒక్కొక్క మొబైల్లో ప్రైవసీ అని కూడా ఉండొచ్చు. ఓకే, సెక్యూరిటీ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే లాక్ చేసుకున్నారో అక్కడ చూపిస్తారు స్క్రీన్ లాక్ ప్యాటర్న్ అని, లేదంటే స్క్రీన్ లాక్ పిన్ అని. ఓకే ఫ్రెండ్స్, చూపించిన తర్వాత ఇక్కడ మనకు గేర్ ఐకాన్ కనబడుతుంది కదా సెట్టింగ్స్ది, దాన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ లాక్ స్క్రీన్ మెసేజ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, నాన్ అని ఉంటుంది. దీంట్లో మనము మన నంబర్ అనేది రాసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్గా ఇప్పుడు హోమ్ అని రాసి నంబర్ అనేది ఎంటర్ చేస్తాను. ఓకే, సేవ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఇది ఏంటంటే మనము సేవ్ చేస్తే ఇది మీరు మొబైల్ని లాక్ కనుక చేశారనుకోండి, లాక్ స్క్రీన్ పైన మీకు హోమ్ అండ్ మన మొబైల్ నెంబర్ అనేది కనబడుతుంది అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ మొబైల్ ప్రజెంట్ మిస్ అయింది అనుకుందాం, ఎక్కడన్నా ఎవరన్నా మంచి వ్యక్తులకు దొరికింది అనుకుందాం ఆ ఫోను, వాళ్ళు తిరిగి మీకు ఇవ్వాలనుకుంటే వాళ్ళకు ఏ నెంబర్కి కాల్ చేసి ఇవ్వాలనేది తెలియదు కదా ఫ్రెండ్స్. సో ఎందుకంటే వాళ్ళు మీ ఫోన్ ఓపెన్ చేయలేరు, లాక్ తీయలేరు కాబట్టి. అదే లాక్ స్క్రీన్ మీదే మీ నెంబర్ కనుక కనబడింది అనుకోండి, ఇలా డైరెక్ట్ ఆ నెంబర్కి ఫోన్ చేసి నాకు పలానా దగ్గర ఫోన్ దొరికింది అని చెప్పి ఇవ్వస్తారు, ఒకవేళ మంచి వ్యక్తులకు దొరికితే. ఇంకో సందర్భం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే చాలా యాక్సిడెంట్లు అలా చూస్తున్నాము. ఒకవేళ అదే పొజిషన్లో మనం కనుక్కున్నాం అనుకోండి, మనకు హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు మన రిలేటివ్స్ కానీ లేకపోతే మన ఇంటి వాళ్ళకి కానీ ఫోన్ చేసి చెప్పాలంటే మీ ఫోన్ తీస్తారు, కానీ వాళ్ళు లాక్ ఉండడం వల్ల ఏం చేయలేరు ఫ్రెండ్స్. లాక్ ఓపెన్ చేయడానికి రాదు కాబట్టి వాళ్ళకు. అదే లాక్ స్క్రీన్ మీద మీరు మీ ఇంటి నెంబర్ ఇలా రాసి పెట్టుకున్నారనుకోండి, ఆ ఫోన్ చేసి ఇన్సిడెంట్ని చెప్పడము, తర్వాత హెల్ప్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్. ఇలా మీరు కనుక ఈ సెట్టింగ్ చేసి పెట్టుకుంటే మీకు చాలా యూజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. చివరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.